కేటీఆర్ గారు కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని యావత్ తెలంగాణ ప్రజల సంపదను వాళ్ళ కుటుంబం అనుభవించుకుంటూ మిగులు బడ్జెట్లున్న రాష్ట్రాన్ని 8,25,000 కోట్ల అప్పు చేసి ఇప్పుడు ఆయనే తెలంగాణ ప్రజల ముందుకు బాకీ కార్డు అనుకుంటా రిలీజ్ చేసిండట. బిడ్డ నువ్వు బాకీ కార్డు కాదు, కల్వకుంట్ల అవినీతి కార్డు తెలంగాణ ప్రజలకు మేము పంచుతాం కార్డులను. మీరు 10 ఏళ్ల ముందు మీ ఆస్తి ఎంత, ఈ రోజు మీ ఆస్తి ఎంత, 10 ఏళ్ల ముందు మీరు అధికారులు ఎంతమంది ఉన్నారు, మీ కుటుంబం ఈ రోజు మీరు ఎంతమంది కుటుంబం ఉన్నారు, కుటుంబం అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఆ సంపద ఇవాళ ఉన్నట్టయితే నిజంగా తెలంగాణ అక్క చెల్లెళ్లకు ఇవాళ 2,500 ఇచ్చే పరిస్థితి ఉండు, అనేక లక్ష తులం బంగారం ఇచ్చే పరిస్థితి ఉండు. సంపద అంతా మీ ఇంటిగా ఉన్నది. ఆ సంపదను మీరు కక్కిచ్చి ప్రజలకు పంచుతాం. ఇంకా మాకు సమయం ఉంది, మాకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఆ 3 ఏళ్లలో కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ అన్న నెరవేర్చి మళ్లీ అధికారంలోకి వచ్చేదే కాంగ్రెస్ పార్టీ.